రైట్. ప్రస్తుతం మనమైతే పిర్జాదిగూడ శంకర్ నగర్లో ఉన్నాము. ఈ శంకర్ నగర్లోనే మొన్న చూసాం కదా ఒక దుర్ఘటన. ఆ ఘటన కూడా చోటు చేసుకుంది ఒక గుళ్ళో. ఈ గుడి దగ్గరే ఉన్నాము. ప్రస్తుతం గుడి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కానీ దానికంటే ముందు ఆ యువతి ఎక్కడైతే నీళ్ళలో దూకిందో అక్కడికే వచ్చాము. ఆడనే ఉన్నాము ప్రస్తుతము. ఇక్కడ నుంచే ఈడ మర్రి చెట్టు ఉంది. ఈ మర్రి చెట్టు దగ్గర ఉన్నటువంటి ప్రాంగణంలోనే ఆ యువతి దూకడం కూడా జరిగింది. విగ్రహాన్ని, అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని ఇందులో దూకడం జరిగింది. ఇప్పటి వరకు పోలీసులు కూడా అమ్మవారి విగ్రహాన్ని అయితే బయటికి తీయలేదు. గజ ఈతగాళ్లను పెట్టి వెలికి తీస్తాము అని చెప్పేసి కూడా ఇక్కడ పూజారులకు చెప్పినట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాంటిది ఇప్పటివరకు అయితే మరి గజ ఈతగాళ్లను పెట్టలేదు, తీయలేదు బయటికి. అయితే ఆ విగ్రహం లోపలే ఉండిపోయింది అమ్మవారిది. ఈ ప్లేస్లోనే ఆ అమ్మాయి దూకింది. అంటే అమ్మవారికి చీర కడతారు కదా, ఆ చీర, ఆ వస్త్రమే ఇగో ఇక్కడ ఆ అమ్మాయి చీర ఎత్తుకొని వచ్చింది యువతి అన్నారు కదా, ఆ చీరనే ఇగో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ చీర ఇక్కడ వదిలేసింది. అంటే అమ్మవారి విగ్రహానికి కట్టి ఉంచిన ఆ చీరతో పాటు ఎత్తుకొని పరుగులు తీసుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. ఈ చీరని ఇక్కడ బయట పడేసి ఆ విగ్రహంతో సహా ఆ అమ్మాయి అందులోకి దూకడం కూడా జరిగింది. అంటే ఇది ఇంత చిన్నది కాదండి, చాలా పెద్దగా ఉంది చెరువు. మీకు చూపిస్తాను రండి. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది మొత్తం కూడా. ఇదంతా కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా ఒక వాకింగ్ పార్క్ ఏరియాగా కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ కాసేపు సాయంత్రం కానీ ఉదయం కానీ వాకింగ్ చేసుకునే వాళ్ళు వాకింగ్ చేసుకుంటారు. యోగాసనాలు కూడా ఇక్కడ వేసుకుంటూ ఉంటారు చెరువు ప్రాంగణంలో. ఇక్కడంతా కూడా మంచి స్పేస్గా ఉంది అని చెప్పేసి జనాలు వస్తూ ఉంటారు. అందుకు ఎటువంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతంగా కూడా ఇక్కడ జరుగుతున్న ఈ సమయంలో ఈ యువతి చేసిన ఈ పని మాత్రము, ఈ ఘటన మొత్తం కలకలం రేపింది ఇక్కడ అని కూడా తెలుస్తూ ఉంది. అంటే ఇక్కడ పూజారులు కూడా అంటూ ఉన్నారు, కుర్మ సంఘాల వాళ్ళే ఇక్కడ మొత్తం ఆలయాన్ని చూసుకునేదంతా కూడా. ఇప్పటిదాకా ఫోన్లో మాట్లాడాము, అందుబాటులో లేరు కాబట్టి ఫోన్లో మాట్లాడించడం కూడా జరిగింది. కాబట్టి మొత్తం కూడా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, అసలు ఇలాంటి ఘటన ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. పోనీ ఎప్పుడైనా దొంగలు పడ్డారు, గుళ్ళో ఏదైనా ఎత్తుకెళ్లారనే సంఘటన కూడా ఇక్కడ జరగలేదు. గుళ్ళో విగ్రహాలు ధ్వంసమయ్యాయనేది కూడా ఎప్పుడు ఇక్కడ జరిగింది లేదు. ఎటువంటి అంతరాయం కలగకుండా, ఎటువంటి అనర్థాలు జరగకుండా మా గుడి ఎంతో అందరు భక్తులకు దీవెనలు ఇచ్చుకుంటా కూడా ఇక్కడ నడుస్తూ ఉంది. అదేవిధంగా కూడా అమ్మవారు కొలువు తీరుంది. మొన్న ఒక నెల 15 రోజుల ముందే కళ్యాణం కూడా జరిపించాము. ఈ నెల 15 రోజులు గడవక ముందే ఎందుకు ఇలా జరిగింది అని ఒక భయాందోళన మాకు గురవుతా ఉంది. మాకు రాత్రంతా కూడా నిద్ర లేదు అని చెప్పేసి, ఈ మధ్య 4-5 రోజుల నుంచి మేము నిద్రపోవట్లేదు. ఏం జరుగుంటుంది, అసలు అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ 20 రోజులుగా ఇక్కడ రెంటుకుంటుంది అంటే ఎందుకు ఈ కాలనీకే రావాలి, ఎందుకు మా గుళ్ళోకే వచ్చింది, ఎందుకు మా అమ్మవారిని ఎత్తుకెళ్ళింది, ఎందుకు మళ్ళీ మా గుడి ప్రాంగణంలో ఉన్న చెరువులోనే బలవన్మరణానికి పాల్పడింది. ఇవన్నీ కూడా మమ్మల్ని కలిచివేస్తున్నాయి, నిద్రపోకుండా చేస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నమాట. మరి ఏం జరిగింది, ఆ గుడి ఎక్కడుంది మీకు చూపిస్తాను. ఆ గుడి దగ్గర కూడా తాళాలు ఎక్కడున్నాయి, మొత్తము ఎక్కడ అమ్మవారి గుళ్ళో తను విగ్రహాన్ని తీసుకొని పరుగులు పెడతా వచ్చింది, ఎక్కడి నుంచి ఎటు పరిగెత్తుకొని వచ్చింది, సీసీ ఫుటేజ్ అంతా ఉంది కదా, అదే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. పదండి. పిర్జాదిగూడలో ఉన్నటువంటి అక్క మహంకాళి అలాగే బీరప్ప దేవుళ్ళ ఆలయం ఇదంతా కూడా. ఈ ఆలయం మనకు కనిపిస్తూ ఉంది. ఈ ఆలయం వద్దకే ఆ అమ్మాయి యువతి ఇగో ఇక్కడ రోడ్డు కనిపిస్తూ ఉందా మనకి, స్ట్రెయిట్ రోడ్డు కూడా. ఈ రోడ్డు కనిపిస్తూ ఉంది స్ట్రైట్గా అటు నుంచి. ఆ రోడ్డు గుండే ఆ కారు వస్తుంది కదా, ఆ రోడ్డు గుండే పరిగెత్తుకొని వచ్చింది ఆ అమ్మాయి. వస్త్రాలు లేకుండా, వంటి మీద నూలు పోగు కూడా లేకుండా ఇక్కడికి పరిగెత్తుకొని రావడం కూడా జరిగింది. ఇలాగే పరిగెత్తుకొని వస్తూ ఉన్న ఆ సమయంలోనే అక్కడ దూరంగా ఒక వ్యక్తి చూడడం కూడా జరిగింది ఆ అమ్మాయిని. ఆ దూరంగా ఒక వ్యక్తి చూసినప్పుడు ఆ అమ్మాయి అలా నగ్నంగా కనిపించేసరికి అతనికి ఏం చేయాలో అర్థం కాక భయభ్రాంతులకు గురయ్యి ఆ వ్యక్తి పరిగెత్తుకొని వెళ్ళిన దారి ఇగో ఇదే. ఈ దారి గుండా ఆ వ్యక్తి పరిగెత్తుకొని ముందర వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి వెనకాల కూడా 2-3 కుక్కలు కూడా పరిగెత్తుకొని ముందు పరిగెత్తాయి. ఆ తర్వాత ఆ అమ్మాయి ఈ దారి గుండా, ఆ యువత అయితే ఇలా పరిగెత్తుకొని రావడం జరిగింది. ఈ గుళ్ళోకే, ఇక్కడే మనం చూస్తూ ఉన్నాము, ఈ గుళ్ళోకే తను రావడం కూడా జరిగింది. ఈ గుడి కూడా ఎట్లా చేసింది ఆ అమ్మాయి అని అంటే, ఇక్కడ మనకు తాళం కనిపిస్తూ ఉంది. పరుగులు పెట్టుకుంటూ వచ్చి ఇక్కడ తాళం కనిపిస్తూ ఉంది కదా, ఈ తాళాన్ని పట్టి ఇలా లాగే ప్రయత్నం కూడా చేసింది ఆ అమ్మాయి. మనకు
విజువల్స్లో క్లియర్గా కనిపించింది. మరి ఇలా తాళం లాగే ప్రయత్నం చేసింది కానీ ఆ తాళం రాకపోయేసరికి మళ్ళీ ఈ దారి గుండా ఆ అమ్మాయి ఇలాగే పరిగెత్తుకొని వచ్చింది. ఈ వైపు నుంచి పరిగెత్తుకొని అలాగే వివస్త్రాలయ్యి కూడా, అంటే వస్త్రాలు లేకుండా, వంటి మీద వస్త్రాలు లేకుండా అలాగే ఇక్కడ నుంచి పరిగెత్తుకొని కూడా రావడం జరిగింది. ఆ అమ్మాయి ఇలా పరిగెత్తుకొని వచ్చిన తర్వాత మనకు చూపిస్తాము. ఎందుకంటే అమ్మవారు స్వయంగా వెలిసిన ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు పక్కనే కనిపిస్తూ ఉంది. అమ్మవారు పోచమ్మ అమ్మవారు కూడా ఇగో అమ్మవారి గుళ్ళో ఇక్కడే అమ్మవారిని ప్రతిష్ఠించారు, ఎంతో పవిత్రంగా కూడా. ఈ ప్రతిష్ఠించిన అమ్మవారి గుడికి ఎప్పుడైనా ఇక్కడ గడి పెట్టి ఉంచుతారే తప్ప తాళం వేయరు. ఎందుకంటే భక్తుల నమ్మకము, ఇక్కడ పూజారుల నమ్మకము. ఎటువంటి అనర్థాలు జరగవు, అమ్మవారు అందరినీ చల్లగా చూస్తుంది అనే ఒక నమ్మకంతో అలా తాళం వేయకుండా ఇక్కడ పెట్టారు. ఇక్కడికి పరిగెత్తుకొని వచ్చి ఆ విగ్రహాన్ని అమ్మవారికి చీర కట్టి అలాగే అమ్మవారిని అలంకరించి ఉంచిన అటువంటి విగ్రహాన్ని, అంటే వేద మంత్రాలతోటి, మంత్ర ఉచ్చారణతోటి ఇక్కడ ఎంతో పవిత్రంగా కూడా అమ్మవారి విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే ఏ గుళ్ళోనైనా ఎంతో పవిత్రంగా ప్రతిష్ఠిస్తూ ఉంటారు. అలాంటిది ఇక్కడ ఆ అమ్మాయి, ఆ యువతి ఎంత ధైర్యం చేసి విగ్రహాన్ని అమ్మవారిని ఎత్తుకొని వెళ్ళిపోయింది అంటే ఎంత విచిత్రం చెప్పండి. ఇక్కడ నుంచి మళ్ళీ అమ్మవారిని ఎత్తుకొని ఇలాగే ఈ దారి గుండానే తను మళ్ళీ పరుగులు పెట్టడం మొదలెట్టింది. ఇటు నుంచి తన వెనకాల తను ఆ విగ్రహం తీసుకొని పరుగులు పెట్టిన తర్వాత కూడా తన వెనకాల ఇంకొక కుక్క కూడా పరుగులు తీయడం మొదలెట్టింది. అంటే మనకు పెద్దలు చెప్పినట్టుగా కూడా చాలా వరకు కొన్ని నమ్మాలి, కొన్ని ప్రకృతిని నమ్మక తప్పదు. అలాంటిది ఆ కుక్కకి మరి ఏం అర్థమైందో తెలియదు కానీ కొన్ని కనిపిస్తూ ఉంటాయి అని అంటారు. అది దుష్టశక్తి కానీ దైవశక్తి కానీ ఏదైనా సరే కనిపిస్తాయి, గుర్తించగలుగుతాయి అని చెప్పేసి అంటారు. కాలభైరవుడు కదా అన్నీ గమనించగలుగుతాడు అని చెప్పేసి అంటారు. అదే విధంగానేమో పాపం తెలీదు, ఆ యువతి వెనకాల పడి అలాగే ఆ కుక్క కూడా పరిగెత్తుకొని వచ్చింది. ఇదే దారి గుండా అమ్మాయి మళ్ళీ పరుగులు తీసింది. మరి ఆ అమ్మాయి ఎందుకు అంత, ఆ యువతి ఎందుకంత ఇది చేసింది? తనకి ఏమైనా మతిస్థిమితం లేదా? తనని ఎవరన్నా అలా పరుగులు పెట్టించారా? తనని ఎవరన్నా ఒత్తిడి చేశారా ఇలా చేయమని అనే విధంగా మాకు అనుమానాలు కలుగుతున్నాయని పక్క పూజారులు చెప్తూ ఉన్నారు. ఇదే దారింట పరిగెత్తుకొని వచ్చింది. ఇందాక చూపించాం కదా మనము చెరువు, ఇంకో ఆ చెరువు ఇక్కడే అమ్మాయి మొత్తం కూడా ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత చీరను తీయడము, ఆ చెట్టు కింద పడేసి అలాగే విగ్రహంతో సహా లోపలికి దూకింది, ఆ చెరువులోకే దూకి బలవన్మరణానికి పాల్పడింది యువతి. అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయము, అనుమానాలకు గురి చేస్తున్న విషయము, అలాగే భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం ఏంటంటే ఇక్కడ గుళ్ళోకే రావడం ఏంటి? అలా వస్త్రాలు లేకుండా ఒక నగ్నంగా ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక ఎంప్లాయ్గా ఉన్న వ్యక్తి, అలాంటిది ఆ యువతి అంత నగ్నంగా పరుగులు పెడుతూ గుళ్ళోకి పరిగెత్తుకొని రావడం ఏంటి? ఇక్కడ గుళ్ళోనే అమ్మవారిని విగ్రహాన్ని తను ఎత్తుకొని వచ్చేసి ఇక్కడ చెరువులో బలవన్మరణానికి పాల్పడడం ఏంటి? ఇదంతా ఏంటి? లేకపోతే ఏదైనా వైపరీత్యమా? ఏదన్నా అంటే ఇప్పుడు కలికాలం అన్నారు, చాలా వరకు చూస్తూ ఉంటాము. ఒక ఊరికి ఏదన్నా రోగం సోకింది, వ్యాధి సోకింది అంటే అమ్మవారి కృప, అమ్మవారిని ఇక్కడ నుంచి అవమానించి పంపించారు, అందుకే ఇలాంటి దుష్టశక్తులన్నీ వస్తూ ఉన్నాయి అంటారు. మరి ఆ దుష్టశక్తి ఏమన్నా తనని ఆవహించిందా అనే కోణంలో కూడా మా కుర్మ సంఘాల వాళ్ళందరికీ కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అంటున్నారు. లేదా ఎవరైనా అమ్మాయితో చేపిస్తే అమ్మాయి విజయనగరం నుంచి ఇక్కడికి రావాల్సినంత అవసరం ఏముంది? ఇక్కడే చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఆ అమ్మాయికి? ఇక్కడేమన్నా అంతరార్థం జరగబోతుందా ఏంటి అనే ఒక కోణంలో మాకు భయంగా ఉంది. మాకు భయభ్రాంతులకు గురవుతున్నాము. ఘనంగా మేము కళ్యాణోత్సవం జరిపించాము, ఎక్కడ ఏం లోటు చేశాము అనే ఒక భయం ఏర్పడతా ఉంది అని చెప్పేసి మరి కుర్మ సంఘాలు అంటూ ఉన్నారు. మొత్తానికి ఇక్కడే ఇదే చెరువులో అమ్మాయి బలవన్మరణానికి కూడా పాల్పడ్డది. ఎక్కడ ఎలా చేసింది అనేది కూడా మనము క్లియర్గా చూపించాము. తర్వాత అమ్మాయి ఎక్కడైతే ఏ ఫ్లాట్లో అయితే ఉంటుందో ఆ ఫ్లాట్ దగ్గర అసలు ఎలా తీసుకున్నారు రూము, ఎంత కడుతున్నారు రూమ్కి, అసలు వాళ్ళ రూమ్ ఎలా అప్రోచ్ అయ్యారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పదండి.